బీజేపీ తెలుగుదేశం కలయికను అంగీకరించే తటస్థ ఓటర్లు ఉంటారు. తెలుగుదేశం అభిమానులలో బీజేపీ అభిమానులు ఉన్నారు, బీజేపీ అభిమానుల్లో తెలుగుదేశం అభిమానులు ఉన్నారు. అంటే బీజేపీ కార్యకర్తల్లో తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ అభిమానులు ఉన్నారు. అంటే ఈ కార్యకర్తలు అనే కంటే కూడా వాళ్ళ ఓటర్లలో ఈ తటస్థ ఓటర్కి ఈ ఇద్దరి జాయింట్ అనేటువంటిది ఒక భూమ్, ఒక టెంపర్. అది 2014లో కలిసి వచ్చింది. ఇప్పుడు అట్లా కలిసి రావాలంటే ఆ టెంపర్ని మళ్ళీ తీసుకురావాలి. రెండవది ఏంటంటే మధ్యతరగతి వర్గం, రాజకీయాలకు అతీతమైన ఆలోచన ధోరణి కలిగినటువంటి వర్గం ఎవరైతే ఉంటారో టోటల్ మధ్య తరగతి అనను, ఆ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. టోటల్లో 100లో ఒక 20 మంది అనుకోండి. ఈ 20 మంది పార్టీలకు అతీతంగా ఆలోచిస్తుంటారు. ఎవడు కరెక్ట్ అయితే అటేద్దాం, ఎవడేదైతే మంచోడైతే అటేద్దాం. అది అభ్యర్థిని చూసినా, పార్టీని చూసినా, విధానం చూసినా, మేనిఫెస్టోని చూసినా, సంస్కరణలు చూసినా, ఇట్లాంటిది. అలాంటి వాళ్ళకి ఈ కాంబినేషన్ కరెక్ట్. అంటే తటస్థ ఓటర్ కరెక్ట్గా చెప్పాలంటే ఆ తటస్థ ఓటర్ ఈ కాంబినేషన్ జనంలోకి వెళ్ళాలి, వాళ్ళ నోటీస్లోకి. అలా వెళ్ళాలంటే ఇంకోవైపు డైవర్ట్ కాకూడదు. మేనిఫెస్టోకి వెళ్తే ఈ ఖచ్చితంగా ఈ 6 పెట్టాలి కదా, అది ఆ తటస్థులకి విరక్తి. జగన్ అయి చేస్తున్నాడనే నచ్చనటువంటి వాళ్ళు చంద్రబాబు చేస్తానంటే ఎక్కుతుందా? లేదు. కాబట్టి మేనిఫెస్టోని హైలైట్ చేయరు వీళ్ళు, బంధాన్ని హైలైట్ చేస్తారు. బంధాన్ని హైలైట్ చేస్తారు ఇన్ ఫ్యూచర్ కూడా. అంటే మోడీ వచ్చేసాడు కాబట్టి మా కోటేయండి అంటారు కానీ సూపర్ 6 పథకాలు ఆల్రెడీ ఇంతకుముందు